మంత్రుల బృందం జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. 32 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. అయితే 29 డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. 3 డిమాండ్లకు సంబంధించి కొంత సమయం కావాలంటూ కూడా అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం స్పాట్లో మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు. సుధీర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, శంకర్ గౌడ్ మృతదేహానికి సంబంధించి ఓ పక్కన పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు 32 డిమాండ్లు సంబంధించి పరిష్కార మార్గాల కోసం ఇటు కేబినెట్లో కూడా భేటీ అయ్యారు. ఏంటి? ఆర్టీసీ కార్మికులను శాంతింపజేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మంత్రులతోటి చర్చలు జరుపుతున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కాసేపు క్రితం సుమారుగా 30 నిమిషాల క్రితం ఈ భేటీ ప్రారంభమైంది. ఉదయం 11:20 నుంచి కూడా ఐఏఎస్ అధికారుల కమిటీ తోటి ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. మొదటి దఫా జరిగిన చర్చల్లో పెద్ద ఫలితం అయితే లేదు. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత మంత్రులతోటి సమావేశమయ్యారు. మంత్రులతో సమావేశానికి సంబంధించి కూడా ముఖ్యంగా 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 డిమాండ్లు అవి కీలకమైన డిమాండ్లు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న 32 డిమాండ్లు 3 డిమాండ్లు చాలా కీలకమైన. మిగతా డిమాండ్స్ 29 డిమాండ్స్ అన్నీ కూడా అవి తేలికపాటివి, వెంటనే పరిష్కరించేటి. అవన్నీ కూడా ఆర్టీసీ ఎండీ స్థాయిలో వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి ఆ 29 డిమాండ్లను పక్కన పెడితే మిగతా 3 డిమాండ్స్లో ఒకటి ప్రభుత్వంలో విలీనం చేయడం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత మేర భారం పడుతుంది, అది ఆర్థిక భారం ఎంత పడుతుంది అనేది ముందుగా క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ ఇచ్చిన ఒక నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను ముందు పెట్టుకొని పరిశీలన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. తద్వారా ఆర్టీసీకి ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం జరిగింది, కార్మికులకు ఎలాంటి లాభం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత ఆర్థిక భారం పడింది అనే విషయానికి సంబంధించి కొన్ని గణాంకాలను కార్మికుల ముందు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటితో పాటుగా మిగతా 2 ప్రధాన డిమాండ్లు అయిన పిఆర్సీ, గతంలో ఉన్న పిఆర్సీకి సంబంధించిన బకాయిలు కావచ్చు, ఇప్పుడు పిఆర్సీకి సంబంధించిన బకాయిలు, 2 పిఆర్సీలకు సంబంధించిన బకాయిలు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 39,000 మంది కార్మికులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. వారందరికీ కూడా వీటికి సంబంధించిన బకాయిలు ఇవ్వాల్సి ఉన్నది. ఈ బకాయిలు కూడా 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. మరొక ప్రధాన డిమాండ్ అది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన యూనియన్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం వాటన్నిటిని కూడా బ్యాన్ చేసింది. రాష్ట్రంలోని ఆ కార్మిక సంఘాలన్నింటినీ కూడా బ్యాన్ చేసిన తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘానికి సంబంధించిన ఎన్నికలను ఏర్పాటు చేయడం లేదు. తద్వారా కార్మిక సంఘాల గుర్తింపు లేకపోవడం, ఆ కార్మికుల ఏదైతే ఆర్టీసీలో బోర్డు ఒకటి ఉంటుంది, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డు నిర్ణయం తీసుకోవాలి ఉంటుంది. ఏ నిర్ణయం అయినా బోర్డులో నిర్ణయం తీసుకున్న తర్వాత బోర్డు ఓకే చేసిన తర్వాతనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, అమలు చేస్తారు. కాబట్టి అందులో బోర్డులో ఖచ్చితంగా కార్మిక సంఘాల నుంచి 2 సభ్యులు డైరెక్టర్లుగా అందులో ఉంటారు. అలాంటిది గడిచిన కొన్ని సంవత్సరాలుగా కూడా ఆర్టీసీ బోర్డులో ఇటు డైరెక్టర్ లేకుండా పోతున్నారు. కార్మిక సంఘాలకు కార్మిక యూనియన్లకు ఎలక్షన్లు కూడా నిర్వహించడం లేదు. తద్వారా తమ ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి కార్మిక సంఘాలు ఒకవైపు చెప్తూనే ఉన్నారు. కానీ రాష్ట్రంలోని దాదాపుగా 90 పైచీలకు డిపోలు ఏవైతే ఉన్నాయో ఆ 90 పైచీలకు డిపోల్లో కూడా చాలా ఇబ్బందులు అయితే కార్మికులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలంటే కార్మిక సంక్షేమ బోర్డులు, గతంలో ఏర్పాటు చేసిన బోర్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారుల చెప్పు చేతల్లోనే ఉంటున్నాయి. తద్వారా కింది స్థాయి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు అని చెప్పేసి ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాలకు వారికి మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి వెళ్ళడం లేదు. కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టారు. దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఓపిక పట్టాము, ఇక ఓపిక పట్టే పరిస్థితి తమకు లేదు అని చెప్పేసి పదే కార్మికులు కార్మిక సంఘాల దగ్గరికి వెళ్ళి వారి బాధను వ్యక్తపరచుకోవడంతో ఇటీవల కార్మిక సంఘాలు మార్చి 1వ వారంలో మార్చి 1వ వారంలో ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత వారంతా కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి తాము సమ్మెకు వెళ్తామని చెప్పేసి ఒక నోటీస్ని అయితే ఇచ్చారు. సమ్మెకు వెళ్తామని నోటీస్ ఇచ్చిన 45 రోజుల నుంచి ఒక్కసారి కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇటు
ఇటు కార్మిక సంఘాలతో కానీ లేకపోతే ఇతరులతో కానీ చర్చలు అయితే జరపలేదు. దానికి సంబంధించిన ప్రక్రియను కూడా మొదలు పెట్టలేదు. ఎప్పుడైతే సమ్మె 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని చెప్పిన తర్వాత అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం 4 ఐఏఎస్ అధికారులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో సీనియర్ ఐఏఎస్ స్పెషల్ సిఎస్గా ఉన్న వికాస్ రాజు, అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అదేవిధంగా కార్మిక శాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే దానకిషోర్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, ఈ 4తోటి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ రాత్రి అంటే అదే రోజు రాత్రి దాదాపు 10 గంటల వరకు కూడా కార్మిక సంఘాలతోటి చర్చలు జరిపింది. ఆ 10 గంటల వరకు జరిగిన చర్చల్లో సారాంశం ఏంటంటే ఈ 32 డిమాండ్లు మళ్ళొకసారి కార్మిక సంఘాలన్నీ కూడా ఆ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాయి. ఎప్పటి నుంచో ఈ సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కానీ వారు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆ రోజు కమిటీ వేసింది కాబట్టి కమిటీ ముందు వీరంతా హాజరై మళ్ళీ 32 డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. ఆ 32 డిమాండ్లో 29 డిమాండ్లను వెంటనే తక్షణమే పరిష్కరించవచ్చు. ఇది ఒక్క సంతకంతో పూర్తిగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మిగతా 3 సమస్యలు ఏవైతే ఉన్నాయో, డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మిగతా 3 డిమాండ్స్ అవి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ 3 నిర్ణయాలను తాము తీసుకోలేము, దీనికి సంబంధించి 4 వారాల గడువు కావాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలకు ఐఏఎస్ అధికారుల కమిటీ కరాఖండిగా చెప్పింది. దీంతో చర్చలు విఫలమయ్యి ఆ రోజు నుంచి ఇప్పటికీ 3 రోజుల పాటు సమ్మె కొనసాగుతూనే ఉంది. సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. అన్ని డిపోల్లో, రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కూడా సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. ఈ సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతర సంఘాలన్నీ కూడా మద్దతు పలుకుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన కార్మిక సంఘాలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా వీరికి మద్దతు పలికాయి. దీంతో ఈ సమ్మె ఇంకా ఉధృతమవుతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. నిన్నటికి నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన ఆత్మహత్యాయత్నం చేయడంతో వెంటనే ఆయనకు మెరుగైన చికిత్స కోసం అర్ధరాత్రి హైదరాబాద్లోని డిఆర్డిఓ అపోలోకు తరలించారు. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో చికిత్స పొందుతూ శంకర్ గౌడ్ మృతి చెందారు. శంకర్ గౌడ్ మృతితో ఇంకా కార్మిక లోకం చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఆయా ఏవైతే డిపోలు ఉన్నాయో, డిపోల దగ్గర వంట వార్పు కార్యక్రమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా శంకర్ గౌడ్ మృతదేహాన్ని వారి ఇంటికి తరలించే విషయంలో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ తెలియకుండా ఉస్మానియా ఆసుపత్రిలో శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే నేరుగా శంకర్ గౌడ్ మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశారు. ముత్తోజిపేటలో ఆయన మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేస్తే అడుగడుగునా కూడా కార్మికులు, ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని తమకు అప్పగించాలి, శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఖచ్చితంగా నర్సంపేట బస్ డిపోకు తీసుకువెళ్ళి అక్కడ ఘన నివాళులు అర్పిస్తామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. అదేవిధంగా స్థానిక రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నేతలు కూడా చెప్పినప్పటికీ కూడా బలవంతంగా ఆయన మృతదేహాన్ని, శంకర్ గౌడ్ మృతదేహాన్ని పోలీసులు తమ వెంట శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే చేశారు. ఉదయం బండి సంజయ్, కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కూడా ఆయన మృతదేహం దగ్గరికి వెళ్ళి దాదాపు 2 గంటల పాటు రోడ్డు మీద ఉండి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా చివరి నిమిషంలో బండి సంజయ్ వెళ్ళిపోయిన తర్వాత శంకర్ గౌడ్ మృతదేహాన్ని శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు, ఆయన కూతురు ఇంటికి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఇంకా అంత్యక్రియలు అయితే జరగలేదు. ఈ అంత్యక్రియలకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపు క్రితం అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇటు రాజకీయ పార్టీ నేతలకు, అదేవిధంగా జేఏసీ నేతలకు, ఆర్టీసీ కార్మికులకు కూడా అప్పీల్ చేశారు. ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు చేయొద్దు, ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే అంత్యక్రియలను పూర్తి చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు కూడా ఆవేశానికి లోను కావద్దు, తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నిన్న కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. కేబినెట్లో చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా మొదటగా ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన అంశాన్ని కేబినెట్లో చర్చించాము. ఆ కేబినెట్లో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఆ కేబినెట్లోని మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘానికి మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తారు. మిగతా 3-4 మంత్రులు సభ్యులుగా ఉంటారు. వారంతా కూడా కార్మిక సంఘాలతోటి, కార్మిక జేఏసీ తోటి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు. చర్చలకు రావాలని చెప్పేసి నిన్న రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను, ఆర్టీసీ జేఏసీని ఆహ్వానించింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్టీసీ
ఆర్టీసీ జేఏసీ నేతలు సెక్రటేరియట్కి రావడంతో ఉదయం 11:20 నుంచి చర్చల కార్యక్రమం, చర్చల ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే గడిచిన కొద్ది రోజుల క్రితం జరిగిన చర్చలు ఏ విధంగా అయితే మధ్యలోనే మధ్యలో ముగిసిన చర్చలు ఎక్కడైతే ముగిసాయో అక్కడ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ ఆ 3 డిమాండ్ల మీదనే చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ ఐఏఎస్ అధికారులకు సంబంధించి వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు, ముఖ్యమంత్రి వారందరూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికే తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా తాము కృషి చేస్తాము, దానికి సంబంధించిన హామీ మాత్రం ఇవ్వగలం అని చెప్పేసి జేఏసీ నేతలకు స్పష్టం చేశారు. ఇలాంటి దానికి మీతో మాట్లాడడం ఎందుకు, మేము ఖచ్చితంగా మంత్రులతోటే మాట్లాడి తమ సమస్యను పరిష్కరించుకుంటాం, తమ డిమాండ్లను పరిష్కరించుకుంటాం అని చెప్పేసి తేల్చి చెప్పడంతో మధ్యాహ్నం 1:30 సమయంలో లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లంచ్ బ్రేక్ పూర్తయిన తర్వాత 3:30 రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్లో ఆయన పేషీలో మిగతా సహచార మంత్రులు దాదాపు 4 మంత్రులు వివేక్, పొన్నం, అదేవిధంగా శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ 4 మంత్రులతో ఈ ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. మొదటగా శంకర్ గౌడ్ మృతి చెందడంతో 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ 3 ముఖ్యమైన డిమాండ్లతోటి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ 3 ముఖ్యమైన డిమాండ్లో ఒక డిమాండ్ను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టుగా జేఏసీ నేతలకు స్పష్టం చేశారు. కానీ 3 డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము సమ్మెను విరమిస్తాము, ఆ తర్వాత సమ్మెను విరమించి తమ యథావిధిగా బస్సులను నడిపిస్తాము, తమ దైనందిన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని కూడా కార్మికులు, జేఏసీ నేతలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మంత్రులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు వచ్చిన డిమాండ్స్ కాదు, గడిచిన కొన్నేళ్లుగా కూడా ఇవే డిమాండ్స్ ప్రతి ప్రభుత్వం ముందు కూడా తమ డిమాండ్లను ఏకరువు పెడుతున్నాం. కానీ డిమాండ్లను పరిష్కారానికి నోచుకోవట్లేదు, ఇవి రోజుకు పెరిగిపోతున్నాయి తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు అని చెప్పేసి జేఏసీ నేతలు చెప్తున్నారు. కానీ గడిచిన 2.5 సంవత్సరాలుగా కార్మికులకు సంబంధించి, కార్మికుల సంక్షేమానికి సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలను తాము ఖర్చు చేశాము. మహాలక్ష్మి పథకం కింద రోజుకు కొన్ని లక్షల మంది మహిళా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రక్రియ కొనసాగిస్తున్నాము. దాదాపు 1.5 కోటి మంది ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 1.5 కోటి మంది మహిళలను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం చేశారు. కానీ కార్మికులు ఏదైతే ఆర్టీసీని లాభాల బాట పట్టించే కార్మికులు, చెమటోడిచి కష్టపడి పనిచేసే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయకపోగా తమ జీతాలను సక్రమంగా చెల్లించడం లేదు. తమ జీతాలతో పాటు ఏరియర్స్ కానీ లేకపోతే ఇతరత్ర తమకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా పెండింగ్లోనే ఉంటున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగాలేదు కాబట్టి కొద్ది రోజులు కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర మంత్రులు జేఏసీని రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంత ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తే వెంటనే తమ పిఆర్సీకి సంబంధించిన బకాయిలను చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. వీటితో పాటుగా ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతర మంత్రులతోటి చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ఒక ప్రకటన చేయాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇప్పుడు 3 రోజుల నుంచి చేస్తున్న సమ్మె కావచ్చు, గతంలో సమ్మెకు సంబంధించిన సన్నాహక సమావేశాలు కావచ్చు, గడిచిన 45-50 రోజులుగా సమ్మె కోసం చేస్తున్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు తాము కార్మికులకు కానీ లేకపోతే ఉద్యోగులకు కానీ ఎలాంటి ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 డిమాండ్లో ఒక డిమాండ్ని ఏదైనా ఒకటి మేజర్ డిమాండ్ని తాము పరిష్కరించుకొని వెళ్తేనే తప్ప మళ్ళీ కార్మికులకు వెళ్ళి మేము శాంతింప చేయలేమని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే మంత్రులకు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ నిన్న రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి కొంత బకాయిలు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలను
బకాయిలను చెల్లించాలంటే నెలకు 750 కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తూ వస్తున్నాం. అయినా కానీ ఇంకా 6,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ 6,000 కోట్ల రూపాయల బకాయిలతో పాటుగా ప్రతి నెల 750 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాము. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన జీతాల్లో 50% కోత విధించాలని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఈ రేపు ఎల్లుండి నుంచి కూడా అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాబోయే ఈ 1వ తేదీ నుంచి మే 1వ తేదీ నుంచి అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తాము. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించిన బకాయిలను కూడా ఒక 100 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఆ బకాయిలన్నింటినీ కూడా పూర్తిగా చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి ఆర్థికపరమైన అంశంగా కూడుకున్న పిఆర్సీ బకాయిల విడుదల అనేది వెంటనే సాధ్యం కాదు. దానికి కొంత టైం బాండ్ విధించాల్సి ఉంటుంది. ఆ టైం బాండ్ ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి ఆర్టీసీ జేఏసీ సమ్మతిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కార్మికులు దాదాపుగా 39,000 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అంతా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతోటి సతమతమవుతున్నారు. ఇటు స్కూల్ ఫీజులు కట్టలేక, పెళ్లిళ్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే వారి శుభకార్యాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలను కూడా తాము చేసుకోలేకపోతున్నాం. తాము దాచుకున్న డబ్బులు, సీసీఎస్ డబ్బులు కూడా ఇప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం తమ సొంతానికి వాడుకుందని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. అది కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయలు సీసీఎస్ బకాయిలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ సీసీఎస్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవే కాకుండా మిగతా సమస్యలు చూసుకున్నట్లయితే డిపోల్లో నెలకొంటున్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా పని ప్రదేశాల్లో ఉంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, మహిళా కండక్టర్లకు కావచ్చు, మహిళా ఉద్యోగులకు కూడా పని ప్రదేశాల్లో తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి. వారి సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల నుంచి వారికి వేధింపులు, ఒత్తిళ్లు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు ఒక కమిటీని వేయాలని చెప్పేసి ఇప్పటికే జేఏసీ అధికారులకు సూచించడం జరిగింది. జేఏసీ సూచన మేరకు కూడా త్వరలోనే ఒక కమిటీ వేసి ఏదైనా సమస్య ఉంటే ఆ కమిటీకి చెప్పుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అందుకు సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఒక జీవోను కూడా జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులకు కావచ్చు, మహిళా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఒకవేళ ఇబ్బందులు తలెత్తినా వాటిని ఆ కమిటీ పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా, కృషి చేసే విధంగా విధి విధానాలను అయితే ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరొక వైపు ఆర్టీసీకి సంబంధించిన 32 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 32 డిమాండ్లో ప్రధాన డిమాండ్స్ 3 ఉన్నాయి. కాబట్టి ఆ 3 డిమాండ్లను ఈరోజు పరిష్కరించేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు మంత్రులకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ సామరస్యపూర్వక వాతావరణంలోనే చర్చల ప్రక్రియ కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ చర్చల ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతుంది. వారందరికీ సెక్రటేరియట్లోనే వచ్చిన జేఏసీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడనే వారికి భోజన ఏర్పాట్లు కూడా చేశారు. అవసరమైతే రాత్రి వరకు కూడా ఇక్కడే ఉంటామని చెప్పేసి జేఏసీ నేతలు చెప్తుండడంతో ఏదో ఒక విధంగా ఏదో ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అది అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఇటు జేఏసీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఈ విషయానికి సంబంధించి కొంత ఆశాజనకంగా ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే ఇందులో 3 డిమాండ్లలో ఒక డిమాండ్ కార్మికులకు సంబంధించిన, కార్మిక సంఘాలకు సంబంధించిన గుర్తింపు ప్రక్రియ అనేది చాలా ఈజీ ప్రక్రియ అని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్నాయి. గతంలో ఉన్న సంఘాలను మళ్ళీ పరిగణలోకి తీసుకోవాలి, వారికి యూనియన్లకు అవకాశం ఇవ్వాలి, యూనియన్లు డిపోల దగ్గర కావచ్చు, ఉద్యోగుల దగ్గర కావచ్చు సమస్యలను పరిష్కరించుకునేందుకు, లేకపోతే గేట్ మీటింగులు పెట్టుకునేందుకు ఇది అవకాశం ఇస్తుంది అని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే అనుకుంటున్నారు. ఇదే కాకుండా పిఆర్సీ బకాయిలు, అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ, ఈ 2 అంశాలు కూడా చాలా కీలకంగా మారాయి. కాబట్టి ఈ 2 అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర మంత్రివర్గం క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే వేశారో, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దేవి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.